నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరండి? నా పేరు గుగ్లోత్ స్వామి నాయక్. ఏం చేస్తారు? నేను వ్యవసాయం చేస్తానండి. మన గత కేసీఆర్ పాలనకి ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన ఎట్లా ఉన్నది? నక్కకు నాగలోకానికి తేడా ఉన్నది. గత కేసీఆర్ ప్రభుత్వంలో ఏదైనా సంక్షేమ పథకాలు చెప్తే టక్కున పడేటి, కానీ ఈ రేవంత్ రెడ్డి పరిపాలన వెనకట తుపాకీ రాముడని ఉండే మా శాస్త్రాలలో, మా తాతలు ముత్తాతల దగ్గర అడక తినే తుపాకీ రాముడు అనే వాడు ఉండే. ఏం చేసేదంటే ఎవల ఇంటి ముంగట వాళ్ళ పాటే పడేది. ఎప్పుడు నా దేవతలకు అది ఏ దేవుని దగ్గరికి పోతే ఆ దేవుని తోడుపెట్టుకొని రేపు 24 గంటల్లో మీకు పైసలు పడతాయి, యాదగిరి స్వామి మీద ఒట్టేసి చెప్తానా, సమ్మక్క సారక మీద ఒట్టేసి చెప్తానా. ఈ ఒట్టేసుడు పరిపాలన కానీ అది ఉట్టి పరిపాలన తప్ప ఆయన చేసింది ఘనసూత్రం. గత సంవత్సరం రైతులకు వడ్ల రేటు 3,600 నుంచి 3,400, మినిమం 3,000 రూపాయల రేట్ అమ్మేది. కానీ ఈతను వచ్చినప్పటి నుండి బోనస్ ఇస్తా అని 500 బోనస్ ఇస్తా అని 2,820 రూపాయల రేటు చెప్పి గత ప్రభుత్వం కంటే 600 రూపాయలు లాస్. పోయిన సంవత్సరం చిన్న పెద్ద రైతులు రైతుని అడిగినా కూడా 3,600, 3,400, మినిమం 3,000 వడ్ల రేటు ఉండేది. ఈయన బోనస్ అని చెప్పి 600 రూపాయలు నుండి 800 రూపాయల వరకు వడ్ల రేటు తగ్గింది. కానీ నేను 600, 500 బోనస్ ఇస్తున్నా అని చెప్పి ఆ బోనస్ కూడా దాదాపు 70% ఇంకా పడకుండానే ఉన్నాయి. రైతు రుణమాఫీ అన్నాడు, 70% రుణమాఫీ ఇంకా పూర్తి కాలేదు. ఇప్పుడు రైతు బీమా, రైతు భరోసా అన్నాడు. ఇప్పటి వరకు ఎకరం ఉన్నోనికి 20 గుంటలు ఉన్నోనికి అక్కడ ఇక్కడ 100కి 10 మందికి పడితే 90 మందికి డబ్బులు పడతలేవు. ఈ పరిపాలన అంతా దౌర్భాగ్యపు పరిపాలన, ఇంకొకటి రాదు. దయచేసి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ఆ ఒట్టు పెట్టుడు, ప్రమాణం చేసుడు మానేసి ఇప్పటికైనా పబ్లిక్ మీద దృష్టి పెట్టి అదేదో రైతులకు కానీ సంక్షేమ పథకాలు నడిపియాలని కోరుకుంటున్నాం. మీరు? రమేష్. ఏం చేస్తారండి? నేను చికెన్ సెంటర్ నడుపుతాను. ఓకే, ఇప్పుడు మన రేవంత్ పాలన ఎట్లున్నది మీ అభిప్రాయం? రేవంత్ రెడ్డి పాలన అనేది అమలు కానీ హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టడం తప్ప ఏం లేదు. అలా ఇంతకుముందు కేసీఆర్ కూడా అమలు కానీ హామీలు ఇచ్చేసే గద్దెని దిగడం జరిగింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అమలు కానీ హామీలు ఇచ్చి కూడా అలానే చేస్తున్నారు. ఇద్దరి పాలన ఒకటే అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు అమలు చేస్తే బాగుంటుందని. కొత్త పథకాలు అంటున్నారు, ఎట్లున్నాయి కొత్త పథకాలు అనేది ఈ 6 గ్యారెంటీలలో ఒక ఫ్రీ బస్సు, ఉచిత కరెంట్ అమలు దిశగా నడిచినాయని అనుకుంటున్నా. ఉచిత గ్యాస్ కానీ వేరే ఇతర కానీ అందరికీ అందలేదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే కొందరికి రైతులకు కూడా డబ్బులు ఇంత ఇవ్వలేదు, ఉచిత గ్యాస్ కూడా రావట్లేదు. దీన్ని పకడ్బందీగా అమలు చేయాలని కోరుకుంటున్నా.